శివనగర్ ప్రాంతంలోని ధనమైసమ్మ దేవాలయం తృతీయ వేడుకలు ఆలయ కమిటీ అధ్యక్షులు బాబు మరియు కమిటీ సభ్యులు నాగేష్, రవీందర్ ఘనంగా నిర్వహించారు. ఈ రోజు మొదటి రోజు సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే నరేందర్ హాజరయ్యారు. అనంతరం అమ్మవారికి అలంకరణ చేయటం, ఇక ఆభరణాలను ఆలయ కమిటీ అధ్యక్షుడు బాబు ఇంటి నుంచి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. దానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ గతంలో ఆలయ అభివృద్ధికి తోడ్పడాలి అని, ఇక ముందు కూడా ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తాము అని ఆలయ కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు అని తెలిపారు. వారందరినీ కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కుమారస్వామి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈశ్వర సర్వభూతానాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి లక్ష్మీ అందరి కూడా ఆశీర్వచనమా గ్రామస్తులు రమేష్ ఆశీర్వచనం. ఓం యో వైతా ఓం ఇంద్ర ధనం ధాన్యం మనోవాంఛాఫల అందరి చుట్టూ మీరుంటే మన నాయకులు కార్యకర్తలు దర్శన భాగ్యం మనందరూ కూడా ఈ కలశాలతో అమ్మవారికి అభిషేకం ఆశిస్తున్నాను. అదేవిధంగా మా సోదరి కూడా ఎప్పుడు, మా బాబన్న వాళ్ళ మిస్సెస్, ఆమె కూడా ఎప్పుడు నిత్యం ఆలయ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా పాల్గొంటుంది. ఆ సోదరి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఏది ఏమైనా అందరి చేతులు కలుస్తున్నాయి. ఈరోజు అమ్మవారు, ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు అందరూ ముందు పడ్డారు, పనిచేసిళ్ళు. అమ్మవారు ఈరోజు సంతోషంగా 3వ సంవత్సరం ఇంకా గొప్పగా వెదసిల్లాలని కోరుకుంటూ ఈ యొక్క ఆలయ కమిటీ కానీ, అదేవిధంగా దీని మేనేజ్మెంట్ కానీ, ఇక్కడ ప్రతి కష్టపడే వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు చీఫ్ గెస్ట్గా పెద్దలు శాసన మండలి లీడర్, అదేవిధంగా అపోజిషన్ లీడర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు ఈరోజు మొదటి రోజు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. వారు రావడం అన్నది మేము కూడా సంతోషపడుతున్నాం. ఈ శివనగర్ రాజకీయాలకు అతీతంగా శివనగర్ ప్రజల తరపున వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ అమ్మవారి ఆలయానికి చాలామంది వివిఐపీలను తీసుకొచ్చే బాధ్యతగా నేను కూడా ఈరోజు మాట ఇస్తున్నాను. అదేవిధంగా నా వ్యక్తిగతంగా కూడా 2023లో నేను కూడా ₹1,00,000 విరాళం కూడా నేను కేటాయించడం జరిగింది, ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి అమ్మవారి దయతోటి 1,00,000 ఇచ్చేంత పెద్దోని కదా, అమ్మవారు ఇవ్వమన్నది ఇచ్చిన. అందుకే మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.